భద్రాచలం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం వద్ద కొలువైయున్న శిరిడి సాయిబాబా వారి మందిరములో గురువారం సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చూడాలంటే మన వెళ్తానండి. చెప్పమ్మకోద్దు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. మన భద్రాచల షిరిడి సాయిబాబా మందిరంలో ఈరోజు గురువారాన్ని పురస్కరించుకుని ఉదయం 5 గంటల 15 నిమిషాలు జరిగే కాగడాహారంతో శ్రీ బాబావారిని పేర్కొనడం జరిగింది. కాగడాహారి అనంతరం ఉదయం 6 గంటల నుంచి కూడా శ్రీ బాబావారి మందిరంలో ఉన్న ఉపమూర్తి దత్తాత్రేయ స్వామి అలాగే గణపతికి కూడా ప్రత్యేక క్షీరాభిషేకాలు నిర్వహించాము. అభిషేకానంతరం శ్రీ బాబావారి మూలమూర్తికి కూడా భక్తులందరి కూడా ప్రత్యేక క్షీరాభిషేకాలు నిర్వహించబడ్డాయి. అభిషేకానంతరం స్వామివారిని గురువారధర్మంగా నూతన వస్త్రాలతో అలాగే స్వర్ణాభరణాలతో కూడా మనం అలంకరించుకోవడం జరిగింది. అలంకరణానంతరం భక్తులందరికీ కూడా గోత్రనామార్చనతో బాబావారికి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి గురువారం జరిగినట్టుగానే మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా భక్తుల సహకారంతో స్వామివారి అన్నదాన వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ప్రతినిత్యము కూడా మన బాబావారి మందిరం నుంచి 40 నుంచి 50 మంది యాత్రికులకి భక్తుల సహకారంతో మనం అన్నదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గురువారం నాడు సరస్వతి శిశుమందిరికి అలాగే సరోజిని వృద్ధాశ్రమం వారికి కూడా దాదాపు 200 మంది దాకా కూడా మనం ఇక్కడి నుంచి అన్నదానం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ మహోత్తరమైన అన్నదానాన్ని గమనించి ఇందులో తాము కూడా పాల్గొని బాబావారి ప్రభాకరాక్షలు బాతుకాల్సిన కోరం. అదేవిధంగా ప్రతి గురువారం జరిగినట్టుగానే ఈ వారం కూడా సాయంత్రం 6 గంటల 30 నిమిషాలు జరిగే సంధ్యాహారం తర్వాత 7 గంటల 45 నిమిషాల నుంచి కూడా శ్రీ బాబావారి దివ్య పల్లకి మహోత్సవం జరుగుతుంది. ఈ పల్లకి మహోత్సవంగా భాగంగా స్వామివారిని పల్లకి మీదుగా మేళతాళాలతో ఊరేగించుకుంటూ తాతూరు సెంటర్ ఆంజనేయ స్వామివారి మందిరం నుంచి కూడా పాత ఎల్ఐసి రోడ్లోంచి మళ్ళీ బాబావారి మందిరాన్ని తీసుకురావడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా మహోత్తరమైన పల్లకి సేవని గమనించి ఇందులో పాల్గొని బాబావారి దివ్యంగా పల్లకీని మోసి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి బాబావారి కృపాకరాక్షల బాతులు వాసిన. అదేవిధంగా ప్రతి పౌర్ణమి అమావాస్యకి కూడా దత్తాత్రేయ స్వామివారికి మన బాబావారి మందిరంలో వేయించేస్తున్న దత్తాత్రేయ స్వామివారికి ఉదయం 6 గంటల నుంచి కూడా ప్రత్యేక పంచామృతాభిషేకాలు నిర్వహించబడతాయి. ఎవరికైతే జాతకంలోనో గోచారంలోనో కూడా గురుగ్రహ దోషాలు ఉంటాయో, ఎవరైతే సంతానం లేక బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే అవివాదులు ఉన్నారో వారందరూ కూడా ఈ అమావాస్యకి పౌర్ణమికి జరిగే అనగాసమైన దత్తాత్రేయ స్వామి వారి అభిషేకంలో పాల్గొని అభిషేకం చేసినట్టుగా అయితే వారికి మండల కాలంలోనే వారి కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పి దత్తపురాణం చెబుతోంది. ఇక్కడ భక్తులందరూ కూడా ఈ మహోత్సవ కార్యక్రమాన్ని గమనించాలి. ఓం సాయి శ్రీ సాయి జయ సాయి.